లోకేష్ డిప్లొమసీ అంటే ఆయన నేను నిన్న మన విజయవాడలో కూడా ఉన్నాను, వరుసగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను సకుటుంబంగా కలుసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన నివేదిక వాళ్ళకిచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇదంతా చేసుకుంటున్నారు. వెళ్లే ముందు చెల్లెమ్మలకు మంగళగిరి పట్టుచీర ఇచ్చి మరీ పంపిస్తూ ఉన్నారు. లోకేష్ ఒక విధంగా రీచ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళందరికీ స్వయంగా ఆత్మీయ కలయిక, ఆత్మీయ సమావేశం అని ఇట్లాంటి వీటికి పేరు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఉండగానే లోకేష్ కి బాధ్యత అప్పగించడం అనేది తెలుగుదేశంలో కీలకమైన సంకేతం ఇది. అలాగే వెళ్ళిన వాళ్ళతో ఆయన ముఖాముఖి కలవడం ద్వారా వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళతో కెమిస్ట్రీ పెంచుకోవటము. మూడవది మనం సినిమాల్లో చూస్తాం కదా, వరుస సమావేశాల తర్వాత నేరుగా తర్వాత ప్రమాణ స్వీకారం ఏదో జరుగుతుంది. సో మామూలు లోకేష్ అభిమానులైన యువ వాళ్ళంతా అనుకుంటుంది ఏంటంటే ఇది ఉగాది నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఉగాది ప్రమాణ స్వీకారం కోసం ఇది జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే సినిమాలే ఉదాహరణకు, కాకపోతే కొంచెం నేపథ్యం వేరుగా ఉంటుంది. కానీ మీరు ఒక లీడర్ లాంటి సినిమా చూసినా, ఇంకొక మొన్న కూడా ఏదో సినిమా వచ్చింది చూసినా, వరుసగా ఇలా కలుసుకోవడం ద్వారా తన గురించిన ఇది పెంచుకోవడం అది జరుగుతుంటుంది. సో ఆయన భారీ ఎత్తున చేస్తున్నారు. రెండవది చాలా మంది కొంతమంది ఫిర్యాదులు చేయడం, మీడియాలో హైలైట్ అయిన తర్వాత వాటిని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి తనైతే వాళ్ళకి చెప్పడానికి కూడా ఈ సమావేశాలు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. మూడవది లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ఈక్వేషన్, ఈ చర్చ కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో లోకేష్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది అలయన్స్ కూటమి అని ఇది ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు. వాళ్ళ మొగ్గు కూడా లోకేష్ వైపే వచ్చింది. సో ఇవన్నీ అయిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా రీచ్ అవుట్ పెంచుకునే ప్రయత్నంగా ఇది జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఇంకా మూడవది అంటే నిజంగా ఉగాది అంటే కొంతమంది 2026 ఉగాది అని, కొంతమంది 2027. 2027 అయితే చాలా దూరం కాబట్టి అదేదో దగ్గరలోనే అటువంటి మార్పు ఏదో రూపంలో ఆయన టేక్ ఓవర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది అనే. అంటే ఈ టైంలో తను హ్యాండిల్ చేయగలదండి. ఒక పక్క అమరావతి, పోలవరము, లేకపోతే పెట్టుబడులు ఇవన్నీ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి కదా ఆ పనులు. కాబట్టి ఇప్పుడు అదే కదా మీరు కనుక ఈ మధ్య గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎక్కువ భాగము క్వాంటమ్ వ్యాలీలు, బిల్ గేట్స్ ఈ పనులు ఆయన ఎక్కువగా ఉన్నారు. ప్రత్యక్షమైన నారాయణ లేకపోతే లోకేష్ ఇంకా క్షేత్రస్థాయికి లేదు పవన్ కళ్యాణ్ అది ఇది చేస్తున్నారు. చేయగలరా అంటే పార్టీ యంత్రాంగం అందరితో చేయటమే. అంటే చెప్పే ఏమనాలి, కార్పొరేట్ శక్తులకైతే లోకేష్ చాలా అనుకూలంగా ఉన్నారు. కార్పొరేట్ మద్దతుదారులనండి లేకపోతే వాళ్ళకు కాస్త తోడుగా నిలబడిన వాళ్ళు ఇంకా యంగ్ ఫోర్స్ వస్తే పోతుంది కదా, మార్చాలి కదా. అదేదో సమయం బాగా మీద పడిన తర్వాత మార్చడం కంటే ముందుగానే. చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటి సెంట్రల్ వెళ్తారా? చంద్రబాబు సెంటర్కి వెళ్ళొచ్చు. అంతకుముందు మీలో కొంతమంది చాలా మంది అంతకుముందు కథనాలు చెప్పారు కదా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇట్లాంటివి కూడా జరిగాయి. ఏదైనా చేయొచ్చు. కానీ ఆయనకు చుట్టుపక్కల తన స్వజనంలో కూడా ఈ మార్పు ఎంతకాలం లేట్ ఇలాగ అయిపోతుంటే అది ఇప్పుడు ఉదాహరణ కేటీఆర్ కూడా త్వరలో చేయలేదు, కేసీఆర్ అంతా సిద్ధమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగిన పొరపాటు అక్కడ జరగకూడదు అనే వాళ్ళు కొంతమంది. ఇంకోటేమో బీజేపీ రాజకీయాలు ఎత్తుగడలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని. మూడోది వర్మ గతంలో కూడా నేను చెప్పాను, అమిత్ షా మోడీలకు ఒక పెద్ద స్ట్రాటజీ ఏమంటే చాలా రాష్ట్రాల్లో వాళ్ళు యువ నాయకులతో లింక్ ఎక్కువ పెట్టుకుంటారు. తండ్రుల కంటే లేకపోతే పెద్దవాళ్ళ కంటే యువ నాయకులతో పెట్టుకొని వాళ్ళ ద్వారా తమ కొత్త డైనమిక్స్, కొత్త పాలిటిక్స్ వాళ్ళ ద్వారా అమలు జరుపుతారు. మీరు చూస్తే కనుక ఇటీవల కాలంలో లోకేష్ చాలా సార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిన తర్వాత తెలిసినవి కూడా చాలా ఉన్నాయి. అదే ఒక్కసారి పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చారు కానీ అందువల్ల హాట్ లైన్ లోకేష్ లోనే ఇప్పుడు నడుస్తుంది. సంఘ పరివారం అనండి, బీజేపీ అనండి, మోదీ అనండి, హాట్ లైన్ ఖచ్చితంగా వీళ్ళతోనే ఉంది. వాళ్ళు కూడా నెమ్మదిగా ఈ రకరకాల కారణాల వల్ల లోకేష్ వైపు మొగ్గారు. అందుకని అన్ని సెట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక యువరాజ్యాభిషేకానికి సాగుతున్న సన్నాహమే అనేది అయితే ఇంక బలమైన అభిప్రాయం. ఇప్పటికే అధికార యంత్రాంగంలో అందరిలో కూడా అది అక్కడ కలిసాక ఏదైనా చేయాలి తప్ప లేకపోతే లేదన్నది స్పష్టంగా వచ్చింది. మీరు చూస్తే అభినందనలు ఇవన్నింటిలో కూడా ఎప్పుడు చెప్పినా లోకేష్ కూడా చెప్పడం చాలా ఆనవాయితీలాగా కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఈ మధ్య ఎంతమందిని కలుసుకున్నారో, ఎన్ని ట్వీట్లు, ఎన్ని ఫోటోలు పెట్టారో కూడా మీరు గమనించవచ్చు. ఈ పనులు మామూలుగా బాబు గారు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ బాబు
ఇదేంటి ఈ మధ్య ఒకరెవరో ట్వీట్ పెట్టారట, అబ్బా కొడుకులు అన్నారు. అబ్బా కొడుకులు అన్నందుకు కేసు కూడా పెట్టారు. ఈ అబ్బా కొడుకులు అనే ప్రయోగం సరిగ్గా సరైంది కాదని. నిజానికి తెలుగులో తండ్రి కొడుకులు అబ్బా కొడుకులు అని అంటూనే ఉంటారు. అంటే ఆ ఫోకస్ అంతగా అక్కడ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. చెప్పినా చెప్పకపోయినా ఇదిగో మీరు ఫోటో వేస్తున్నారు కదా, పవన్ ఫ్యాక్టరీ కూడా ఒకటి పని చేస్తుంది. లోకేష్ను పూర్తి దీంతో కనుక ప్రతిష్ఠించకపోతే మనం ఇదవుతాము అనే ఒక అంశం కూడా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక లాస్ట్ బన్ మస్కా, దీని మీద చాలా చర్చలు చేశారు. లోకేష్కి ఇదంతా రావడంలో పవన్ కళ్యాణ్ సనాతనవాది చాలా పెంచుకోవడం, అది కూడా మనం మాట్లాడతాము. అది ఒక ఎత్తు అయితే, ఈయన కూడా మొన్న బడ్జెట్లో కూడా పర్యావరణ కేసు, ఈ సనాతనము, మోదీ గొప్పతనం ఇవన్నీ చాలా మాట్లాడుతున్నారు. శివరాత్రికి కూడా ఈరోజు సెలవు ఇచ్చారు. ఉదాహరణకు అక్కడ నిన్న రాత్రి జాగారం చేసుంటారు, ఈరోజు ఆఫీస్లోకి రావడం కష్టం. మామూలుగా గతంలో అంతగా ఉండేది కాదు. ఇది చాలా సందర్భాల్లో చాలా విషయాలుగా ఇదే మాట్లాడుతున్నారు. లోకేష్ కూడా ఆ విషయంలో చాలా యాక్టివ్గానే ఉన్నారు. కానీ చాలా విచిత్రంగా ఆయన ఈ బన్ మస్కా ఏంటి అది వాస్తవంగా మేడారం జాతరలో అమ్ముతుంటే వాళ్ళేదో పెద్ద ద్రోహులు అన్నట్టుగా ఈ ఊరిని 6 నెలల సాము చేసి అవ్వని కొట్టారని వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాడి చుట్టూ, అది కూడా ఫేక్ ఈ మైకులు పట్టుకొని వాళ్ళతో చేయటం ఇదంతా కూడా జరిగింది. వాస్తవంగా ఇది ఒక లక్షణం. లోకేష్ దీని మీద ట్వీట్ పెట్టడం, ఆ వాళ్ళు నువ్వేం భయపడద్దు, నేను వచ్చి కలుసుకొని నీ టేస్ట్ కూడా చూస్తానని చెప్పడం. ఇప్పుడు మిగతా రాజకీయానికి ఇది పూర్తి భిన్నం. డిప్లొమసీ అంటుంది ఏంటంటే రీచ్ అవుట్ టు ఒకటి వాళ్ళ తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అనే విషయం కూడా ఒకటి ఉండదు. ప్రతి చోట ఇది జరుగుతుంది వర్మ. యూరిన్ జిహాద్ అంట. సరే, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా మన పల్లెల్లో బండలు అమ్మేవాళ్ళు, చిన్న కొన్ని స్వీట్లు లేకపోతే ఖైమా కొట్టేవాళ్ళు అనేక మంది వీళ్ళు ఉంటారు. మీకు మొన్న హైదరాబాద్లో జరిగిన గణేష్ సమిత పెద్ద ఉత్సవంలో అయితే మీకు తెలీదు, మీ ఇంటికి వచ్చి కుళాయి రిపేర్ చేసి వెళ్ళేవాడెవడో మీకు తెలియదు, మీ ఇంటికి వచ్చి ఎలక్ట్రిక్ ఫ్యాన్ రిపేర్ చేసేవాడెవడో మీకు తెలియదు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మీకు తెలియదని ఒక ఆయన విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఇదే దాదాపు ఇదే స్టైల్లో. అంటే మన దగ్గర ఇస్త్రీలు చేసిన వాళ్ళు, లేకపోతే మెకానిక్లు, సహజంగా మెకానిక్లు వీళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు. ఒకటే అది వాళ్ళ కష్ట జీవితం, రెండోది పేదరికం వల్ల కూడా వాళ్ళు అవన్నీ నేర్చుకున్నారు చాలా విషయాల్లో. అలా అయితే అబ్దుల్ కలాం మిస్లీ ఇదైపోయి రాష్ట్రపతి అయ్యారు. ఎందుకయ్యారు? ఆయన గురించి టాలెంట్ వల్ల, ఆ పని ఆయన చేయడం వల్ల. సో ఈ బన్నులు అమ్ముకునే వాళ్ళు ఏదో భారతదేశ ద్రోహులు అన్నట్టుగా వాళ్ళని వెంటాడి వీళ్ళందరూ చూపిస్తుంటే, నేను ఇది అన్న తర్వాత చూసే ప్రతి చోట ఇది ఒక సమస్య. ఇవన్నీ రకరకాల చోట్ల 2 ముస్లిమ్స్ స్ట్రీట్ వెండర్స్ హూ ఆర్ సెల్లింగ్ సంథింగ్ లైక్ దట్. ప్రతి చోట వీళ్ళని వెంటాడడం, వాళ్ళు ఉమ్మేస్తారు, వాళ్ళు యూరిన్ జిహాద్ అంట, వాళ్ళు ఉచ్చపోస్తారంట దాంట్లో. ఎందుకు అసలు ఎవడన్నా పాత బట్టలు వేసుకొని వాళ్ళ మురికి బట్టలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పేదరికం కళ్ళ మీద కనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మీద పడి, వాళ్ళకేమో కొంతమంది మన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా వివరణ ఇచ్చేసి దానికి మళ్ళీ ఫ్లాష్ ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి వస్తుంది. చాలా ఘోరమైన విషయం, మానవీయత లేనటువంటి విషయం. పొట్టగూడి కోసం వచ్చాను సార్ అని వాళ్ళే ఆయన చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ అప్పటికప్పుడే ఫోన్ అంట, పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ అంట, మీరు ఏం చేస్తున్నారు, ఇంకా రాలేదు, ఇంత ఘోరం. సరే, ఈ దేశంలో నేను చెప్తున్నాను నా సొంత అనుభవం. మా ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ బన్ను చిన్న బిస్కెట్ వేసేవాళ్ళు. అప్పుడు ఆ బిస్కెట్ కోవా తెప్పించి పెట్టేది. స్కూల్ నుంచి రాగానే తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ ఉన్నాం కదా అట్లాగే, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నారు కదా అందరూ. ఎవరేం